అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. హరీష్ రావు రాజీనామా ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని తెగ బట్టలు చింపుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు ముందుగాళ్ళు హరీష్ రావు గారు సార్ ఏమన్నాడో చెవులు పెద్దగా చేసుకొని వినాలే కదా. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలతోటిగానే 2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ 15 ఆగస్టు లోపు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. కానీ సీఎం సారేమో రుణమాఫీ చేసేసినాం రాజీనామా చేయి హరీష్ అని అలవాటైన బూతు మాటలు వాళ్ళు ఇస్తాండు. నిండు సంసారి నీళ్లకు పోతే నీళ్ళని బాధకు పోయినాయట. గట్లున్నది కాంగ్రెస్ సర్కారు వ్యవహారం. ముందు 6 గ్యారెంటీలు ఎసొంటి కండిషన్లు పెట్టకుండా అమలు చేసి చూపెట్టాలి. కొర్రీలు పెట్టకుండా రుణమాఫీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. గది చెయ్యకుండా ప్రతిపక్ష లీడర్లను రాజీనామాలు ఎప్పుడు చేస్తారని అడుగుతుర్రంటే ఏ తీర్లాల శాతగానితనాన్ని ప్రతిపక్షం మీదేసి తప్పించుకోవాలని చూస్తుండ్రో అనిపించబట్టే. ఇప్పటికే పథకాలల్లో కోతలతోటి జనం షీదరైతారు. అర్హులందరికీ పథకాలు అర్థిస్తాయని 100 కొర్రీలు పెట్టి 10 మందిని అర్హులుగా చేసి అందరికి పథకాలు ఇచ్చినామనే డబ్బా కొట్టుకునుడు ఒక కాంగ్రెస్ వాళ్ళకే సాధ్యమవుతుంది. హరీష్ సార్ను రాజీనామా చేయమంటున్నది సర్కారు. హరీష్ సార్కు రాజీనామాలు చేసుడు కొత్త కాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క పదవులు పట్టుకొని ఏలాడే రకం కాదు. ఒక్క మాటకే రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ లీడర్లది. మంత్రి పదవులను కూడా గడ్డి పోసల లెక్క ఈడ్చిపెట్టిన చరిత్ర టీఆర్ఎస్ది. మీరు 100 కొర్రీలు లేకుండా అర్హులందరికీ పథకాలు ఇస్తే కదా మీకు నియ్యత్ ఉన్నట్టు. మీరు నియ్యత్ తప్పి ప్రతిపక్షాలను నియ్యత్ తప్పిండ్రని నిందలేస్తే ఎట్లా సారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా అవి అని హరీష్ సారు సీఎం సార్కి ఇచ్చి పడేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవ్వరు లేరు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీల దుంకి ఆత్మహత్య చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉన్నది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడకపోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద నా మీద అవాకులు చెవాకులు వేల్తాండు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నది రేవంత్ రెడ్డి. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15 తేదీ వరకు 31,000 కోట్ల మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9,000 కోట్ల కోత పెట్టిండు. అయినా ఎవ్వరు నమ్ముతలేరని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు. సోనియా మీద కూడా ఒట్టు పెట్టినా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం, మోసమే నా విధానం, మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా ఆయన నిజ స్వరూపాన్ని రోజు బట్టబయలు చేసుకున్నాడు అని అవుట్ రైట్గా ఇచ్చి పడేసిండు.